శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికన రవికుమార్ అట్టహాసం మధ్య పదవి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలకు ముందు రవికుమార్ ఆయన సతీమణి భవానీ జనసేనాని సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో సుడా చైర్మన్ ఛాన్స్ ను పవన్ కళ్యాణ్ రవికుమార్ కు కట్టబెట్టారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకారం పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేల మధ్య చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం నుంచి రవికుమార్ ను జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గజమాల వేసి జిల్లాలోకి స్వాగతం పలుకుతూ జయహో జనసేన, జై జయహో రవికుమార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వేలాది మంది బైక్ ర్యాలీతో వెంటరాగా రవికుమార్ శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యేలు గొండు శంకర్, నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావు పాల్గొన్నారు. సుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే రవికుమార్ దృఢమైన దీక్ష, పట్టుదలతో శ్రమించే వ్యక్తి అన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టినప్పటికీ క్రమశిక్షణతో అంచెలంచెలుగా పారిశ్రామికవేత్తగా ఎదిగిన సొంత జిల్లా వాసులకు సేవలందివ్వాలనే దృక్పథంతో జిల్లాకు చేరారన్నారు. అందుకు తగినట్టుగా జనసేనాని సుడా చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కూటమి పార్టీల నాయకులందరికీ ప్రాధాన్యత క్రమంలో పదవులను దక్కుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రణాళికాపరంగా నాయకుల పనితీరును నిశితంగా పరిశీలించి వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తున్నారు అనడానికి సుడా చైర్మన్ గా రవికుమార్ను నియమించడమే నిదర్శనమని పేర్కొన్నారు. పాతపట్నం, పాలకొండ ఎమ్మెల్యేల గెలుపునకు రవికుమార్ ఎంతో సహకరించారని పేర్కొన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో పలాస మాదిరిగా లేఅవుట్లు వేసి సుడా ఆదాయాన్ని పెంచాలని ఆకాంక్షించారు. చైర్మన్ కొరికన రవికుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా చిత్తశుద్దితో విధులు నిర్వహిస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ, స్టైల్లో పనిచేసి వెనుకబడిన సిక్కోలు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ, మార్క్ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణం నాయుడు, పాతపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గేదెల చైతన్య తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద పేర్లు లేని వారు దయచేసి కొంచెం క్లియర్ చేయండి. బీజేపీ పార్టీ మహిళా నాయకురాలు సర్వాన ఉమామహేశ్వర గారి వేదిక నాయకులు సంస్థగా కోరుచున్నాం. దయచేసి స్టేజ్ క్లియర్ చేయండి. వేదికని క్లియర్ చేయవలసిందిగా కోరుచున్న బొకే ఇచ్చేసిన వాళ్ళు తీసుకోండి దయచేసి. అది కాసేపట్లో ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రారంభమవుతుంది. దయచేసి అక్కడ రెండు వైపులా ఏదైతే ఉందో దయచేసి ఆపండి బౌన్సర్స్. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సంతోష్ పండా, యూపీ రాజు గారు, కొల్ల జయరాం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారి తాలూకా ఆశీర్వాదంతో ఆయన ఓకే అమ్మా.
మన డాక్టర్ విశ్వక్షేమ వచ్చేల నియోజకవర్గ ఇన్ఛార్జ్, అట్లనే నియోజకవర్గ జిల్లా నాయకులుగా ఉన్నటువంటి వారందరూ కూడా జనసేన పార్టీ తరఫున సత్కరించేందుగా కోరుతా ఉన్నాను. కొరికాన రవికుమార్ అనే నేను శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమాలకు లోబడి శ్రద్ధతో నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నమ్మకం ఉంచి ఈ ప్రతిష్టాత్మకమైన శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఈ పదవి బాధ్యతలను నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని నేను ఈ సభాముఖంగా మాట ఇస్తున్నాను. నా బాధ్యతల నిర్వహణకు ఆదర్శం దశ దిశ అంతా పవన్ కళ్యాణ్ గారి వర్కింగ్ స్టైలే. అదే స్టైల్లో పనిచేసుకుందాం. వారి ప్రేరణతో సుడాని అవినీతి రహిత అత్యంత పారదర్శకంగా ఆదర్శమైన సంస్థగా తీర్చిదిద్దడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా అని గుర్తింపు ఉంది. నచ్చని విషయం అది. ఈ అభిప్రాయాన్ని మార్చి అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చే క్రమంలో మీ అందరి సహకారంతో మన గౌరవ శాసనసభ్యులు, మన గౌరవ మంత్రివర్యులు, మన కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనకు ఉన్న అవకాశాలను, వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకొని రాబోయే తరాలకి అవసరమైన రీతిలో మన పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీ అందరి సహకారాన్ని కోరుతూ, మీ సూచనలు సలహాలను గౌరవిస్తూ మనం అందరం కలిసి ముందుకు వెళ్దామని అందరినీ నేను కోరుకుంటున్నాను. సార్, ఈ అవకాశం ఇచ్చిన పిసిని చంద్రమోహన్ గారికి, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. నా సొంత మండలమైనటువంటి వీరగట్ట నుంచి మరి పనసనందివాడ ఒక గ్రామం నుంచి ఈరోజు సూడా చైర్మన్ గా మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి ఈరోజు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన యొక్క అభిమానంతో ఈరోజు మరి సుడా చైర్మన్ గా కొరికాన రవి గారిని ఈరోజు మరి శ్రీకాకుళం జిల్లాకి చైర్మన్ గా నియమించడం జరిగింది. మరి ఆయన పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈ శ్రీకాకుళం జిల్లాని మరి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత రవి గారి పైన మరి పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతని పెట్టారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో రాష్ట్రం ఈ 5 నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. ఈ 5 నెలల కాలంలో ఏ మారుమూల గ్రామం చూసినా
రహదారులు కానీ, త్రాగునీటి సౌకర్యం కానీ, అన్ని మౌలిక సదుపాయాల్ని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాలని, పట్టణాలన్నింటినీ కూడా ఈరోజు నిధులు వెచ్చించి సమానంగా ఈరోజు అభివృద్ధి బాటలో ఈ ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. గత ప్రభుత్వం తీసుకుంటే గుంతలమయమైనటువంటి రోడ్లు, అలాగే అభివృద్ధి లేనటువంటి గ్రామాలు, సంక్షేమం పూర్తి స్థాయిలో అందినటువంటి గ్రామాలని, పల్లెల్ని మనం చూసాం. ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఈరోజు అన్ని వైపులా సమానంగా అభివృద్ధి బాటలో నడుస్తుందంటే కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే ఈరోజు నిధుల విషయంలో మరి పట్టణాలు చూస్తే గత ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. ఉదాహరణకు మా నియోజకవర్గం తీసుకుంటే గతంలో 2014-19 కాలంలో నాన్ అమృత స్కీమ్లో మరి కేంద్రం నుంచి అలాగే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి రెండు కలిపి సుమారుగా 57 కోట్ల రూపాయలతో నాన్ అమృత స్కీమ్ కింద మరి మంచినీటి సదుపాయానికి సంబంధించి నిధులు కేటాయించారు. 2019 తర్వాత 2019-24 మధ్య కాలంలో ఈ నిధులన్నీ కూడా పక్కదారి పెట్టాయి. ఏదైతే ఈ నాన్ అమృత స్కీమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మూలన పడినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే మరి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ హయాంలో పట్టణాలు పూర్తిగా కుంటుపడ్డాయని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చైర్మన్ గా రవి గారు ఎన్నికయ్యారు. మరి ఎమ్మెల్యేగా మేమున్నాం. మరి ఈ జిల్లాని అలాగే పట్టణ ప్రాంతాలని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లటంలో ఆయన చొరవ చూపాలని సందర్భంగా ఆయనకి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి జనసేన గెలుపు విషయంలో ఆయన పాత్ర కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారని ఈ సభాముఖంగానే తెలియజేస్తున్నాను. అలాగే సోదరులు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ, అలాగే జనసేన నాయకత్వం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఉత్తరాంధ్రలో ఏవైతే జనసేనకి కేటాయించారో ఈ సీట్లలో అందరూ కూడా ఉమ్మడి పార్టీ సభ్యులందరూ కూడా వారి యొక్క శ్రమను వెచ్చించి ఈరోజు నేను పాలకొండ నియోజకవర్గం నుంచి జనసేన శాసనసభ్యుగా ఎన్నికయ్యాను. నా గెలుపులో సహకరించినటువంటి వారికి, రవి గారికి కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులకు, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రవి గారికి మరి మనకి ఒరిస్సాకు దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గం, ఇంకా మరి శ్రీకాకుళం జిల్లాతో పాటుగా మన నియోజకవర్గాన్ని కూడా మరి అర్బన్ విషయంలో నిధులు కేటాయించి మరి మన మున్సిపాలిటీని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారని మరి ఆశిస్తూ మరి రానున్న రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు ఆశించాలని ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.